భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా భద్రాద్రి జిల్లాలో 4 నియోజకవర్గాలు ఎస్టీకి కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క స్థానం జనరల్కు కేటాయించారు. ఇక పినపాక భద్రాచలం నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉన్నటువంటి పరిస్థితి. ఇక కొత్తగూడెం టికెట్ను సాంబశివరావుకు కేటాయించారు. ఇల్లందు అశ్వరావుపేట నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనపై ఇప్పుడు ఆసక్తి కాంగ్రెస్ పార్టీ నేతల్లో కానీ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీటు తమకని పోటీ పడుతున్నారు ఆశావాహులు. మొత్తానికి టికెట్ ఎవరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. అందులో కొత్తగూడెం ప్రధానమైనటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో దాన్ని జనరల్ కి కేటాయించడం జరిగింది. ఈరోజు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఈ 3 కూడా అలయన్స్ లో పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కొత్తగూడెం సీటును సిపిఐ పార్టీకి అలయన్స్ లో వాళ్ళు డిమాండ్ చేసి అడుగుతున్నారు. అలాగే గతంలో ఈ యొక్క సీటును ఆశించేటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కోననేని సాంబశివరావు గారు, ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ సాంబశివరావు గారి నేడు తెలంగాణ రాష్ట్రానికి సిపిఐ పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కన్విన్స్ చేసి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వరిస్తుందో ఆ కొత్తగూడెం సీట్ అనేది కూడా ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇల్లందు నియోజకవర్గం జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి కోరం కనకయ్య ఆయన ఇల్లందు సీట్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఆశావాహులు 2-3 ప్రధానంగా ఆశిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాల్లో క్లీన్ చిప్ అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపొందేటువంటి అవకాశాలు ఉంది. ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గతంలో పనిచేసినటువంటి వనమా వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందే అభివృద్ధి అంటే నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసమని నేను బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నానని ఆనాడు వెల్లడించినటువంటి వనమా వెంకటేశ్వరరావు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఆమె ఇల్లందు నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆమె కూడా కాంగ్రెస్ సీట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొంది ఆమె నియోజకవర్గ యొక్క అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నానని కూడా చెప్పడం జరిగింది. అక్కడ హరిప్రియ నాయక్ భర్త చేసినటువంటి కొన్ని పనులపై అక్కడ నియోజకవర్గంలో పూర్తిగా ఆమె మీద వ్యతిరేకతతోటి ఉన్నటువంటి నేపథ్యం చూశాం. అలాగే అక్కడ ఇల్లందు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో అసమ్మతి సెగలతోటి ఈ మధ్య కాలంలో వ్యతిరేకత పవనాలు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ నియోజకవర్గ యొక్క ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో వద్దిరాజు రవిచంద్ర అక్కడికి వెళ్ళి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అసమ్మతి వర్గాన్ని సఖ్యతకు మాట్లాడి వారిని కన్విన్స్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ అయినా కానీ కాంగ్రెస్ జిల్లాలో 5 నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ తోటి కాంగ్రెస్ గెలుపొందేటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి తమకే కావాలని ఆ సీట్లన్నీ కూడా కొత్తగూడెం సీటు సిపిఐ పార్టీకి ఇచ్చేందుకు కూడా సుముఖత లేనట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాలు కూడా 6 పథకాలు కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. ఆ పథకాలను వాళ్ళ యొక్క ప్రతి కుటుంబానికి ఉపయోగపడేటువంటి తీసుకున్నటువంటి ఈ యొక్క 6 పథకాలు కాంగ్రెస్ ని హర్షిస్తున్నారు. ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలలో కూరుకుపోయినటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటి మీద పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత చూపిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కి బాగా ప్లస్ పాయింట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు కర్ణాటకలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కావచ్చు, 500కే గ్యాస్ బండ కావచ్చు, మహిళలకి ఇంట్లో ఉన్నటువంటి పేద మహిళలకి 2500 రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి పథకం కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రవేశపెట్టినటువంటి పథకాలు మన తెలంగాణ ప్రజల్లో బాగా చొచ్చుకుపోయినాయి. ఈ యొక్క ప్రభావం బీఆర్ఎస్ పార్టీకి బాగా వ్యతిరేకతతో ఉన్నటువంటి ప్రభావం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాలు కూడా
ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపొందేటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. రాజశేఖర్. ఇంకోటి శ్రీనివాస్, ప్రధానంగా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే సిపిఐ పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని వర్గాలు కొంతమంది మాట్లాడుతున్నట్టు సిపిఐ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి, కొంతవరకు భంగపడే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది చేస్తున్నటువంటి వాదన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పొత్తుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే పొత్తు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి ఫ్యాక్టర్తో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సిపిఐ పార్టీకి సంబంధించి? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే రాజశేఖర్, కొత్తగూడెం నియోజకవర్గము జనరల్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఆయన పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. సింగరేణి బొగ్గు గనులకు ప్రధానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గంలో ఏఐటిసికి కొంత బలం కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి మన తెలంగాణలో ఎవరు కూడా పోటీ చేయొద్దు అని సంకేతాలు ఇచ్చారు తప్ప ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మనము మద్దతు ఇవ్వాలనేది వాళ్ళు చెప్పలేదు. కానీ ఇంటర్నల్ గా ఇచ్చారనేది మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయండి అనేటువంటి నేపథ్యంలో తెలుగుదేశం ఓటింగ్ కూడా ఈ సిపిఐ పార్టీకి అంటే కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నటువంటి అభ్యర్థికి మద్దతు తెలియజేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు రాజశేఖర్. అయితే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా కమ్మ కమ్యూనిటీ కి చెందినటువంటి ఈ యొక్క సిపిఐ పార్టీ అభ్యర్థి కోననేని సాంబశివరావుకి కొంత ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సిన అభ్యర్థులు ప్రకటించాం. జిల్లందు హరిప్రియకు సంబంధించినటువంటి కొన్ని షాడో మేఘ భర్త ఉంటున్న ఇలాంటి విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అభ్యర్థి ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ అభ్యర్థి ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఎవరెవరు పోటీలో ఉంటే ఎక్కువగా టఫ్గా ఉండే ఫైట్ అవకాశం కనిపిస్తుంది? అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కోరం కనకయ్య ఇంతకు ముందు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. అలాగే ఇటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పర్మనెంట్ ఓటింగ్ కూడా ఉంది కాబట్టి అక్కడ కోయ కమ్యూనిటీకి చెందినటువంటి కోరం కనకయ్య అక్కడ కమ్యూనిటీ కూడా ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు హరిప్రియ నాయక్ భర్త షాడో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్యాడ్ నేమ్ ఏంటంటే అతను చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో అక్కడ బదనామైంది ఎమ్మెల్యే అని కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇతరులకు ఇచ్చినట్లయితే ఇంత ప్రభావము ఆయన మీద ఇచ్చేటువంటి వేరే అభ్యర్థికి ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రాధాన్యత ఉండకపోవచ్చు అనేది కూడా అక్కడ స్థానికంగా వినపడుతున్నటువంటి సమాచారం రాజశేఖర్.